సరే బయట వెళ్ళి రావాలనుకుంటే మీకు సమయం ఇవ్వబడుతుంది కాబట్టి, వాక్యం మధ్యలో వెళ్ళడానికి అది అందరికీ అభ్యంతరకరంగా ఉంటుంది కాబట్టి ముందే వెళ్ళి మీరు కార్యక్రమాలు చూసుకుని రావాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. నేను ఒక చిన్న పల్లవిని చరణాన్ని పాడతాను. తదనంతరం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నిన్ను సేవించని క్షణమునా నా ప్రాణము తల్లడిల్లిపోను. నా ప్రాణం నీ ప్రాణముతో ఎన్నటికీ పెనవేసుకొనేను. నా సర్వం కృపా సహితమై నీకు అర్పించబడెను. నా ప్రాణం నీ ప్రాణముతో ఎన్నటికి పెనవేసుకొనేను. నా సర్వం కృపా సహితమై నీకు అర్పించబడెను. నిన్ను సేవించని క్షణమునా నా ప్రాణము తల్లడిల్లిపోను. నిన్ను సేవించని క్షణమునా నా ప్రాణము తల్లడిల్లిపోను. యాకోబుతో నీవు చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొని హెచ్చించినావు. అందరు కలిసి ప్రభు సన్నిధిలో గణపరుద్దాం, ఆరాధన చేద్దామా. యాకోబుతో నీవు చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొని హెచ్చించినావు. అన్నిటినీ నీవు మరచితివే, అన్నిటినీ నీవు మరచితివే. శత్రువుల చేతి నుండి కాపాడి జయమిచ్చినావు. ఆమేన్. శత్రువుల చేతి నుండి కాపాడి జయమిచ్చినావు. ఆలస్యము ఎప్పుడు అలక్ష్యము కాదులే. ఆలస్యము ఎప్పుడు అలక్ష్యము కాదులే. ఆమేన్. మరొకసారి ఆలస్యము ఎప్పుడు అలక్ష్యము కాదులే. మన జీవితంలో ఏది ఆలస్యమైనా అది మన జీవితానికి ఆశీర్వాదమే. మనసారా ప్రభువుని స్తుతిద్దాం. ఆలస్యము ఎప్పుడు అలక్ష్యము కాదులే. ఆలస్యము ఎప్పుడు అలక్ష్యము కాదులే. నా ప్రాణం నీ ప్రాణముతో ఎన్నటికి పెనవేసుకొనేను. నా సర్వం కృపా సహితమై నీకు అర్పించబడెను. నా ప్రాణం నీ ప్రాణముతో ఎన్నటికి పెనవేసుకొనేను. నా సర్వం కృపా సహితమై నీకు అర్పించబడెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు మరొకసారి గట్టిగా చెప్దామా. చాలా సంతోషం. మీరందరూ ప్రభు సన్నిధిలో సంతోషంగా ప్రభుని స్తుతిస్తున్నారని నమ్ముతా ఉన్నాను. అదే రకంగా మీరు కూడా ప్రభు సన్నిధిలో మనసారా స్తుతించడానికి ప్రభు సహాయం చేస్తా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. దేవుడు తన యొక్క కృపా బాహు ద్వారా గడిచిన దినాలలో సంఘ బిడ్డల్ని ఆయన ఎంతగానో ప్రేమించి కాచి కాపాడి ఈ 2025 సంవత్సరం ఈ డిసెంబర్ మాసం చివరి దినాల్లోనికి ప్రభుల వారు మనల్ని ప్రవేశపెట్టి నడిపించిన వారైనారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు గడిచిన దినాల్లో ఆయన కృపయే, ఆయన సమృద్ధియే, ఆయన సన్నిధియే మనకు తోడుండి అన్ని విషయాల్లో మనం బలపరిచి నడిపించాడు. ఆమేన్. హల్లెలూయా. ఇది మన శక్తి వలన ఇది కాదు, మన జ్ఞానం వలన కానే కాదు, కానీ ఆయన ఇచ్చినటువంటి కృప మాత్రమే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సరే, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు ఒక వ్యక్తిని పిలిచి ఎలా నడిపిస్తాడు అన్న దాని గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుపోతా ఉన్నాం. గడిచిన దినాలలో ఇక్కడ నిలబడి వాక్యాన్ని ప్రకటించడానికి ప్రభు సహాయం చేశారు. మరి ప్రభు యొక్క కృప ద్వారా ఉపదేశ క్రమం అనేది ఎలా ఉంటది, అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు రోమిలు రాసినటువంటి పత్రికలో నుంచి కొన్ని విషయాల్ని మనం ధ్యానం చేసుకున్నాం. మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై మీ యొక్క దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడడం, దాని గురించినటువంటి దేవుని పొగుడుతూ దేవుని యొక్క సన్నిధిలో సార్వత్రిక సంఘాన్ని గురించి మీరు ఎలా ఉపదేశ క్రమంలో నడిపించబడతా ఉన్నారు అన్న దాని గురించి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ సంఘాన్ని బిల్డప్ చేస్తూ మోటివేషన్తో ఒక వివరణని అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు ఇచ్చాడు. దానిలో నుండి కొన్ని విషయాల్ని మనం ధ్యానం చేస్తూ వస్తా ఉన్నాం. ఆ క్రమంలోనే యెహోషువ గ్రంథములో యెహోషువ తన యొక్క జీవితంలో నడిపించబడతా ఉన్నప్పుడు తన నాయకుడిని కోల్పోయిన తర్వాత, మోషే ప్రవక్తని కోల్పోయిన తర్వాత, తన యొక్క జీవితంలో ఇశ్రాయేలు ప్రజల్ని ఎలా నడిపించుకోవాలనో అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు, అయోమయ స్థితిలో ఉన్నప్పుడు, భయంతో నింపబడినప్పుడు, దిగులుతో నింపబడినప్పుడు తన జీవితంలో దేవుడే తనకి తోడై నడిపించి దేవుడు తనకు వాగ్దానం ఇస్తూ నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు యెహోషువ, దిగులు పడద్దు, జడియద్దు, ఇశ్రాయేలు ప్రజల్ని ఎలా నడిపించాలో నీకు అర్థం కాకపోవచ్చు, కానీ నేను నీకు తోడై నడిపిస్తాను. నేను మోషేకు తోడై ఎలా నడిపించానో నీకును తోడై అలానే నడిపిస్తానని యెహోషువతో దేవుడు వాగ్దానం చేసి నడిపిస్తా ఉన్నాడు. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడే యెహోవా నేనే నీకు తోడేండి నడిపిస్తానని ఆయన వాగ్దానంతో నింపి ఇశ్రాయేలు ప్రజల్ని ఆ వాగ్దత్త దేశం నడిపించడానికి దేవుడు పిలిచినటువంటి పిలుపునకు లోబడి నడిపించబడినట్లుగా ఆయన వాక్కు ద్వారా తన హృదయంలో తన జీవితంలో నిబ్బరపరుచుకొని దేవుని యొక్క మాట ద్వారా నడిపించబడిన వ్యక్తిగా, పంపబడిన వ్యక్తిగా ఉన్నాడు. ఆ క్రమంలోనే యెహోషువ యెరికో పట్టణాన్ని జయించే ముందు, పట్టుకునే ముందు ఇద్దరు వేగుల వారిని పంపించినట్లుగా మనం ధ్యానం చేసుకున్నాం. ఆ క్రమంలోనే కొన్ని విషయాల్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఒకసారి యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆమేన్. హల్లెలూయా. చిన్నపాటి ప్రార్థన చేసుకుందాం. మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా రక్షక, మీ పరిశుద్ధ గణనామానికి వందనాలు చెల్లిస్తా ఉన్నామయ్యా. ఈ మంచి శ్రేష్టమైనటువంటి ఉదయ కాలమున మీ పాదాల చెంతకు చేరి పునరుద్ధానపు గుడికలో పాటల ద్వారా స్తుతించడానికి, స్తుతి ఆరాధన ద్వారా, సాక్ష్యం ద్వారా మీరు గణపరిచే భాగ్యాన్ని దయచేశారు. దేవా, మీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకుపోతా ఉన్నాం. దేవా,
మీరు ముందుని నడిపించమని ప్రార్థన చేస్తా ఉన్నాం అయ్యా. నిలబడుతున్నటువంటి మీ ప్రియ పరిచారకుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మీరే మీ నోటి బోరుగా వాడుకొని నడిపించండి దేవా. చేరుచిన ప్రజలతో నాతో అయ్యా మీ వ్యక్తిగతంగా మీరు ఏం మాట్లాడనే ఉద్దేశం కలిగి ఉన్నారో దేవా, మీరే ముఖాముఖిగా మాట్లాడి వెలిగించి మహిమ తెచ్చుకోండి. ఈ వాక్యానికి వ్యతిరేకం పనిచేయాలని చూస్తున్న ప్రతి అపవాద క్రియను లయపరచండి. మీ నోటి బోరుగా మీరు నన్ను వాడుకొని నడిపించి మహిమ తెచ్చుకోమని మీ కృపలో ఉన్నటువంటి ఆత్మకు నన్ను అప్పగించుకుంటుండగా కృప ద్వారా నడిపించమని యేసయ్య పరిశుద్ధ ఘననామమున ప్రార్థించి స్తుతించి అర్పించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ పునరుద్ధానపు ఆరాధన కూడికకు చేరుచిన దేవుని ప్రజలైన మీకును సేవకులకును అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాల్ని మనం ధ్యానం చేసుకుని మనం క్లోజ్ చేసుకుందాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి షిత్తీము నద్దు నుండి వారిని రహస్యముగా పంపెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఈ యెహోషువ గ్రంథములో నూను కుమారుడైనటువంటి యెహోషువ 2 వేగుల వారిని సేవకులను పిలిపించి యెరికో పట్టణాన్ని చూడడానికి వారిని నడిపించినట్లుగా పంపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మొట్టమొదటిగా తన జీవితంలో యెహోషువని చూసినట్లయితే అక్కడున్నటువంటి వేగుల వారిని ఆ యెరికోని జయించగలిగే దానికి ఫస్ట్ పిలుస్తా ఉన్నాడు. ఆ 2 వేగుల వారిని ఎలా పిలుచుంటాడు ఒకసారి గమనించినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు చాలా మంది ఉన్నారు, చాలా జన సమూహం ఉంది. అయితే ప్రత్యేకమైన కోణంలో యెహోషువకి కలిగినటువంటి ఆలోచన ఏంటంటే 2 మాత్రమే సెలెక్ట్ చేశారు. ఆ 2 మాత్రమే వేగుల వారిగా పంపబడడానికి, పిలువబడడానికి, నడిపించబడడానికి ఏర్పరచబడినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. నేటి సంఘంలో చేర్చబడినటువంటి మన వ్యక్తిగత జీవితాలలో చాలా మంది ఇక్కడ సమకూర్చబడ్డాం. అయితే దేవుడు మనల్ని చూసినప్పుడు ప్రత్యేకమైన కోణంలో ఎలా ఎన్నుకోవాలనుకుంటున్నాడు, ఎలా ప్రత్యక్షపరచుకోవాలనుకుంటున్నాడు, ఎలా నడిపించాలనుకుంటున్నాడు అని మనం గమనించినట్లయితే, దేవుడు ఒక వ్యక్తిని ఎలా పిలుస్తాడు, ఎలా పంపిస్తాడు అన్న దాని గురించి ఈరోజు మనము ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. యెహోషువ 2 వేగుల వారిని మాత్రమే పిలిచాడు. వారిని పిలిచి అలాగుననే షిత్తీము యొద్ద నుండి రహస్యముగా పంపివేయడానికి ఇష్టపడినటువంటి వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. మన వ్యక్తిగత జీవితాలలో ఇంతకీ ఏర్పరచబడినటువంటి గుంపులో మనం ఉన్నామా? పిలువబడినటువంటి గుంపులో మనం ఉన్నామా? పంపబడినటువంటి జీవితంలో నడిపించబడతా ఉన్నామా అన్న మనల్ని మనము ఒకసారి పరీక్షించుకుందాం. అయ్యా, ఎందుకు పిలవలేదయ్యా దేవుడు? లోకపు ఆశలతో నింపబడినటువంటి మా జీవితాలలో దేవుడు ప్రత్యేక కోణంలో ఆయన ఏర్పాటు ఉంటే కదా దేవుని యొక్క మందిరంలో కూర్చున్నాం. దేవుడు పిలిస్తే కాబట్టే దేవుని మందిరంలో కూర్చోన్నాం. ఆయన ఏర్పాటు ఉంది కాబట్టే దేవుని సంఘంలో స్తుతించగలుగుతా ఉన్నాం. ఆయన ఏర్పాటు లేకపోతే, ఆయన పిలుపు లేకపోతే, ఆయన మమ్మల్ని నడిపించకపోతే మేము ఎలా ఇక క్రీస్తు కృప షాలోమ్ మినిస్ట్రీలోనికి అడుగు పెట్టాము అన్నటువంటి ప్రశ్నలు మీలో కలగవచ్చును. మన యొక్క జీవితాల గురించి ఆలోచన చేస్తా ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు, ఆ పిలుపును మనం గ్రహించగలుగుతా ఉన్నామా? మొట్టమొదటి ప్రశ్న. ఆ పిలుపునకు మనం శిరస్సు వహించి మరుగు చేయబడి పంపబడినటువంటి జీవితాలు కలిగి ఉన్నామా? రెండవది, నీకు ఒకవేళ ఆయన పిలిచినటువంటి పిలుపు ఒకవేళ గ్రహించలేకపోయినా, ఆయన పంపేటువంటి మార్గములో నువ్వు ఆయనను వెంబడిస్తూ నడిపించబడలేకపోయినా ఈ జీవిత పయనమంతా వృధా అయిపోతుంది. దేవుని సంఘంలో చేర్చబడి ఉండొచ్చు, దేవుని మందిరంలో ఘనపరచచ్చు, దేవుని సన్నిధిలో పాటల ద్వారా ఆయన మహిమపరచచ్చు, స్తుతి అర్పణ ద్వారా ఆయన నైవేద్యాన్ని ఆయనకు అర్పించవచ్చు. అయినప్పటికీ మన జీవితాల్లో ఆయన పిలిచినటువంటి పిలుపును గ్రహిస్తా ఉన్నామా లేదా? ఒకవేళ మనల్ని ఏ పరిస్థితి నుండి దేవుడు పిలిచాడు, ఆ పిలుపుని మనం ఒకవేళ మర్చిపోయిన స్థితిలో ఉన్నామా?
నేను అంటాను, ఈ వేగుల వారు రహస్యముగా పంపబడిన తర్వాత వారు ఎందుకు పిలువబడ్డారు, ఎందుకు పంపబడ్డారో తెలియకపోతే ఏం ప్రయోజనం? మన వ్యక్తిగత జీవితాలలో దేవుడు లోకముల నుండి, లోక శాపముల నుండి ప్రత్యేకపరచి విడుదల కలుగచేసి ఈ సార్వత్రిక సంఘంలోనికి చేర్చినటువంటి దేవుని యొక్క పిలుపుని ఒకవేళ మర్చిపోయిన స్థితిలో ఉన్నామా, లేదా ఆయన పిలిచినటువంటి పిలుపును గ్రహించి నడుచుకోగలుగుతా ఉన్నామా అనేది చాలా విలువైనటువంటి మాటగా ఉంది. ఒకానొక సందర్భంలో ఒక వ్యక్తి జీవితంలో జరిగినటువంటి సందర్భాన్ని మనం చూడబోతా ఉన్నాం. తన జీవితంలో నోటి మాంద్యం కలిగినటువంటి వ్యక్తి తన జీవితంలో నడిపించబడతా ఉన్నప్పుడు అరణ్య మార్గాలలో నడిపించబడుతూ తన జీవిత పయనంలో ఎలా నడిపించబడాలో తెలియనటువంటి పరిస్థితిలో ఒకానొక సందర్భంలో దేవుడు ఆ వ్యక్తిని దర్శించి ఆయనను ఎలా పిలుచుకున్నాడు, ఎలా నడిపించాడో మనం చూడబోతా ఉన్నాం. తన జీవితంలో పుట్టినది మొదలుకొని కొన్ని నెలలలోనే చనిపోవలసినటువంటి పరిస్థితి, తన జీవితంలో బ్రతకతాను అన్నటువంటి నిదర్శనాలు లేనటువంటి పరిస్థితి, ఎటు చూసినా మగ పిల్లలను చంపేసేటువంటి దుస్థితి, అలాంటి పరిస్థితిలో ఏ విధము చేతైనా సరే 3 నెలల పాటు దాచబడ్డాడు. ఏ విధము చేతైనా సరే తన జీవితంలో 3 నెలల తర్వాత తన జీవితంలో బ్రతకడానికి కష్టానుతరమైపోయింది. ఆ వ్యక్తి ఎవరో చెప్పగలరా? మోషే. హల్లెలూయా. నేను పెద్ద పెద్ద వివరణ ఇవ్వలేదు కానీ చిన్న క్లూ ఇచ్చా. ఆ క్లూతోనే మీరు చెప్పగలిగారు, మోషే. మోషేని దేవుడు ఎలా పిలిచాడు, ఎలా పంపిస్తున్నాడో మనం చూడబోతా ఉన్నాం. ఒకసారి కనుక మనం చూసినట్లయితే మోషే తన జీవితంలో దేవుని పిలుపుని ఎలా తీసుకున్నాడు, దేవుని పిలుపు ద్వారా ఎలా నడిపించబడ్డాడు అని కనుక మనం చూసినట్లయితే ఒకసారి మనం చూద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నిర్గమకాండం 3:1 వచనం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అన్న తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఇక్కడ మనకు మోషే కనిపిస్తా ఉన్నారు. అయితే అతని జీవితంలో ఐగుప్తు నుండి మిద్యాను దేశంలోనికి నడిపించబడ్డాడు. నడిపించబడిన తర్వాత యిత్రో అనేటువంటి తన మామ మందను మేపుతున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. తన జీవితంలో 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు. మరలా 40 సంవత్సరాలు కాపరిగా నడిపించబడతా ఉన్నప్పుడు తన జీవితంలో నాయకత్వానికి వెళ్ళబోయే 40 సంవత్సరాల ముందు జరిగినటువంటి సందర్భాన్ని మనం చూడబోతా ఉన్నాం. అయితే తన జీవితంలో చాలా దినాలు గొర్రెల మందని మేపుతా ఉన్నాడు. ఎక్కడ మేపు ఎక్కువ దొరుకుతుందో ఆ ప్రదేశానికి వెళ్ళేవాడు. తన పనిని నిమగ్నంగా అప్పగించిన దాన్ని ఇది నాకు అప్పగించింది అని తన జీవితంలో ముందుకు కొనసాగించబడతా ఉన్నాడు. మామ మందని మేపుతా ఉన్నాడు. చాలా బాగానే ఉంది. రోజు ఫుడ్ తింటున్నాడు, గొర్రెలు మేపుతున్నాడు, మరలా ఇంటికి వస్తున్నాడు, పడుకుంటున్నాడు, మరలా ఇదే జీవితంలో నడిపించబడతా ఉన్నాడు. నడిపించబడుతూ ఒకానొక సందర్భంలో ఆయనకు కలిగిన ఆలోచన ఏందో తెలుసా? ఒకసారి నేను దేవుని పర్వతమైన ఆ హోరేబునకు వెళ్ళాలి అన్నటువంటి ఆలోచన ఆయనకు కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే మోషే తన జీవిత పయనములో నడిపించబడుతూ ఒక ఆలోచన కలిగింది, ఒక ఆశ కలిగింది. ఏం ఆశ తెలుసా? ఆ దేవుని పర్వతమైనటువంటి ఆ హోరేబునకు నేను చేర్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన వ్యక్తిగత జీవితాలలో దేవుని పర్వతమైనటువంటి ఈ దేవుని మందిరంలోనికి చేర్చబడాలి, నడిపించబడాలి అన్నటువంటి ఆశ మన జీవితంలో తప్పకుండా ఉంటది. అయితే ఉండినటువంటి మన జీవితాల్లో
మనం ఎక్కడి నుండి పంపబడ్డామో, ఎక్కడి నుండి నడిపించబడ్డామో మరలా ఆ ప్రదేశానికి వెళ్ళడానికి అలాంటి తృష్ణ, జిజ్ఞాస మనకుందా? మనము పరలోకం నుండి ఈ భూలోకానికి పంపబడినటువంటి వ్యక్తులమి, దేవుని ద్వారా ఏర్పరచబడి ఆయన పిలుపునకు లోబడినటువంటి వ్యక్తిగత జీవితాల గురించి మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు, పరలోకం నుండి నీవు నేను మన జీవితము ఈ భూమి మీదకి పంపబడింది. అయితే మరలా మనము పరలోక రాజ్యంలోనికి అడుగు పెట్టబోతా ఉన్నాం. ఆ దేవుని పర్వతమైనటువంటి ఆ హోరేబునకు చేర్చబడాలంటే మన జీవితంలో మోషేకి కలిగినటువంటి ఆశ మనకు కలిగి ఉండాలి. అయితే తన జీవితంలో, తన యొక్క వ్యక్తిగత జీవితం నడిపించబడతా ఉన్నప్పుడు ఆ దేవుని పర్వతం ఎలా ఉంటది, ఆ దేవుని పర్వతం మీదకి నేను అడుగు పెట్టాలంటే ఎలాంటి శ్రమలు ఎదుర్కోవాలి, తన ఆలోచనలో చాలా కలుగుతా ఉన్నాయి. అక్కడ మనకు ఒక మాట కనిపిస్తుంది, ఏంటో తెలుసా? మొదటి వచనం కింద మనకు కనిపిస్తుంది, ఏమో తెలుసా? ఒకసారి చూద్దాం. మోషే మిద్యాను యాజకుని ఇత్రో అను తన మామ మందను మేపుచు, ఇక్కడి నుంచి చదువుదాం. ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని, ఇక్కడ మనం ఆగుదాం. ఏందంట? ఏంది నిశ్శబ్దంగా ఉన్నారండి? మళ్ళీ నేను చదవమంటారా? ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని, ఏందంట? తోలుకొనియా? ఏ తోలుకొన్నాడు ఆయన? తోలు కొనలేదండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆ మందను, గొర్రెల మందని ఏం చేస్తా ఉన్నాడంట? అరణ్యము అవతలకు తోలుకొని పోయాడంట. మనం చూసినట్లయితే దేవుని పర్వతమైన ఆ హోరేబునకు చేర్చబడాలంటే మొట్టమొదటిగా దేన్ని దాటి వెళ్ళాలి? అరణ్యము దాటి వెళ్ళాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ దేవుని పర్వతమైనటువంటి ఆ హోరేబులోనికి అడుగు పెట్టాలి అనేసి అంటే లోకములో ఉన్నటువంటి అరణ్యాల లాంటి పరిస్థితిని దాటి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏమనుకుంటామో తెలుసా? యేసుప్రభు మందిరానికి వచ్చే ముందు నాకు ఎలాంటి శ్రమలు ఉండకూడదు, ఎలాంటి కష్టాలు ఉండకూడదు, ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు, ఎలాంటి నొప్పి కలగకూడదు, ప్రశాంతంగా తినాలి, ప్రశాంతంగా నిద్రపోవాలి, ప్రశాంతంగా పీస్ ఆఫ్ మైండ్, అన్ని మంచిగా సవినయంగా జరిగితేనే దేవుడు హల్లెలూయా స్తోత్రం. ఒకవేళ అది సవినయంగా జరగలేదా, దేవుని మందిరంలోకి వచ్చి నిద్రపోవడాలో, లేకపోతే దేవుని మందిరానికే రాకపోవడాలో, దేవుణ్ణి దూరపరిచేటువంటి వ్యక్తిగత జీవితాలు చాలా మట్టుకు ఉంటాయి. మన జీవితంలో ఒకసారి ఆలోచన చేస్తే అరణ్యాల లాంటి పరిస్థితులు దేవుడే మనకు అనుమతిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది నీ జీవితంలో చదువు విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, నీ జీవిత పయనంలో నడిపించబడుతున్నటువంటి మార్గాల్లో కావచ్చు, అరణ్యాల లాంటి నీకు ఎటు పక్కన చూసినా సహాయపడే సహాయకులు లేనటువంటి అరణ్యాల లాంటి పరిస్థితులు నీ జీవితంలో కలగచ్చు. అయితే వాటన్నిటిని జయించి ఎదిరించి అడుగు పెట్టాలంటే నీలో ఒక ఆశ కలిగి ఉండాలి. అదేంటో తెలుసా? దేవుని పర్వతమైన ఆ హోరేబును అడుగు పెట్టాలి అన్నటువంటి ఆశ నీలో ఉంటే ఈ అరణ్యాల లాంటి పరిస్థితిని దేవుడు అణచి నిన్ను ఆ హోరేబులోనికి, ఆ సహవాసంలోనికి నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీలో ఆశ ఉంటే ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడండి? తృప్తిపరుస్తాడు. ఆయన నువ్వు ఒక్క అడుగు ముందుకేయి, ఆయన నీ కోసం 100 అడుగులు ముందుకేసి వచ్చేస్తాడు నీ దగ్గరికి. హల్లెలూయా. ఆయన నిన్ను హక్కున చేర్చుకునే ప్రేమ ఆయనది. నిన్ను కవిగిటలో దాచి నడిపించే ప్రేమ. ఆయన ప్రేమ ఏందో తెలుసా? శాశ్వతమైన ప్రేమ ఆయనది. హల్లెలూయా, హల్లెలూయా. మనకు అర్థం కావట్లేదు ఆయన ప్రేమ, ఆయన మనల్ని ఎలా నడిపిస్తున్నాడు అని. మనం అనుకుంటాం మన జీవితాల్లో ఆయనను విడిచిపెట్టేశాడులే అనుకుంటాం మనం సర్వసాధారణంగా. మన జీవితంలో, మన ఉద్యోగ స్థలాల్లో ఏదైనా సమస్య కలిగినప్పుడు, ఏదో బాధ కలిగినప్పుడు, ఏదో ఇబ్బంది కలిగినప్పుడు మనం అనుకుంటాం దేవుడు నన్ను విడిచిపెట్టేసాడేమో, ఇలాంటి పరిస్థితులు ఎందుకు కలుగుతున్నాయి నాకు అనుకుంటాం. కొన్ని పరిస్థితుల్లో కుటుంబాలలో చిన్నటువంటి అసమాధానపు పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు మా కుటుంబంలో ఎందుకని ఇలాంటి పరిస్థితులు నడిపిస్తా ఉన్నాడు అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది అనారోగ్య సమస్యలతో సతమత పడుతూ, ఇబ్బంది పడుతూ దేవుడే ఎందుకు ఇలాంటి పరిస్థితులు మాకు అనుమతించాడు, ఎందుకు మాకు ఈ బాధలు, ఈ అనారోగ్య పరిస్థితి, ఎప్పుడు బలము పొందుకొని నడిపించబడతాం, చాలా ఆలోచనలు.
కొంతమందికి ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు కనుక చూస్తే చదువు, ఈ చదువు ఎందుకు ఇచ్చారా నాయన, చదవలేకపోతున్నాం, స్కూల్ రేపు ఉందంటే ఈరోజు భయం పుట్టుకుపోద్ది. ఎందుకు? హోంవర్క్ రాయాలి, అక్కడికి వెళ్ళి చెప్పేటువంటి ఆ చదువుని చదివి మరలా వాళ్ళకి అప్పగించాలి, చాలా బాధలు. మనం చూసినట్లయితే ఈ జీవితంలో నడిపించబడుతూ ఉన్నటువంటి మన వ్యక్తిగత జీవితంలో ఏదో ఒక అరణ్య మార్గంలో నడిపించబడడం అనేది ఖాయం. అయితే ఆ అరణ్య మార్గాన్ని ఎదిరించే శక్తి మనకు లేకపోవచ్చు, కానీ ఆయన కృప వైపు మనం ఎప్పుడైతే చూస్తామో, ఆయన యొక్క సహాయం వైపు ఎప్పుడైతే మనం చూస్తామో, ఆ దేవుని పర్వతమైనటువంటి ఆ హోరేబులోనికి చేర్చబడాలి అన్నటువంటి తృష్ణ, ఆశ, జిజ్ఞాస నీళ్ళు ఎప్పుడైతే కలుగుతుందో ఆ అరణ్యాలని దేవుడు నెమ్మదిగా తొలగించేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మోషే తన జీవితంలో అరణ్య అవతలకు వెళ్ళాలి అనేసంటే, ఈ మందని తీసుకుపోవాలి అనేసంటే, ఇక్కడ ఒక సేవకుడు విశ్వాసుల్ని ఆ హోరేబులోనికి చేర్చాలి అని మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు కొన్ని గొర్రెల మందలు ఏం చేస్తాయి అనేసంటే నడిపించబడుతూ ఇట్లా అరణ్య మార్గంలో వెళ్ళాలి అని మోషే అనేటువంటి సేవకుడు విశ్వాసి అనేటువంటి సంఘానికి చెప్పినప్పుడు కొన్ని గొర్రెలు ఏం చేస్తాయి అనేసంటే, కొంతమంది విశ్వాసులు ఏం చేస్తారు అనేసంటే, అమ్మా అరణ్య మార్గమా, అక్కడ త్రాగడానికి నీళ్ళుండవే, తినడానికి తిండి ఉండదే, ఎలా జీవించాలి, ఎలా నడిపించబడాలి, కాళ్ళు కాలిపోతాయి కదా, ఎలా ఆ మార్గం నడిపించబడాలి, మాకు హైవే కావాలి అంటారు. హల్లెలూయా. హైవే ఎలా ఉంటది? చాలా స్మూత్ గా వెళ్ళిపోద్ది. అదే మీరు ఇక్కడ నుండి ఈ వరిగుండ నుండి నెల్లూరుకి వెళ్ళాలంటే ఎంత గతుకుల మార్గం, ఎంత కష్టతరమైనటువంటి మార్గం. అయితే మనమేమనుకుంటామంటే హైవే లాంటి పీస్ ఆఫ్ మైండ్, ప్రశాంతంగా వెళ్ళిపోవాలి ఈ జీవితం అనేసి అనుకుంటాం. అయితే ఒక సేవకుడు ఒక విశ్వాసిని నడిపిస్తా ఉన్నటువంటి ఆ సందర్భాలలో విశ్వాసి సేవకుణ్ణి వెంబడిస్తా ఉన్నప్పుడు తన జీవితంలో ఏ ఉపదేశ క్రమాన్ని సేవకుడు ఈ యొక్క సంఘానికి తెలియపరుస్తా ఉన్నాడో ఆ క్రమానికి ఆ విశ్వాసి దానికి సమ్మతించి నడిపించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఒక విశ్వాసి ఆ యొక్క దేవుని పర్వతంలోనికి వెళ్ళబోయే ముందు అరణ్యం వస్తుందంటే కొన్ని గొర్రెలు ఏం చేస్తాయంటే, కొన్ని విశ్వాసులు ఏం చేస్తారంటే, ఈ మార్గంలో నేను నడిపించబడలేను, నాకు కాళ్ళు నొప్పి, నాకు ఒళ్ళు నొప్పులు, రాత్రంతా మేలుకోవాలంట, రాత్రంతా ప్రయాసపడాలంట, ఇదేం ప్రయాసరా నాయన, మా వల్ల కాదు అనుకొని కొంతమంది ఏం చేస్తారు, వెనకమాలకి వెళ్ళిపోతారు. అందుకే విత్తువాని ఉపమానంలో ఒక మాట ఉంటది, విత్తుచుండగా కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయి, రాతి నేల పడ్డాయి, లాస్ట్కి వచ్చేలాటికి 4 విత్తనం మంచి నేల మీద పడింది. అయితే మన జీవితాల్లో ఇహలోక సంబంధమైనటువంటి విధానాల గురించి ఆలోచన చేస్తా ఉన్నప్పుడు కొన్ని మొలుస్తా ఉన్నప్పుడు త్రోవ పక్కబడినటువంటి విత్తనాల గురించి ముండ్ల పొదలు వాటిని అణిచేసాయి. అంటే శ్రమలు, కష్టాలు, అరణ్య పాలు ఆగినప్పుడు ఆ శ్రమల చేత తట్టుకోలేక కొంతమంది దేవుని మందిరంలో నుండి ఆ ఉపదేశ క్రమానికి తట్టుకోలేక ఆ యొక్క నడిపింపునకు అప్పగించుకోలేక వెనకమాలకి వెళ్ళిపోతారు. దేవుని యొక్క పిలుపునేంటో మర్చిపోతారు. పిలుపు ఉంటది, నడిపింపు ఉంటది, దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడేటువంటి కృపావరాలు కలిగి ఉంటారు. కానీ దేవుని పర్వతమైనటువంటి ఆ పర్వతానికి చేర్చబడిన తర్వాత కూడా వారు అరణ్య లాంటి పరిస్థితులు దగ్గరలో చూసినప్పుడు వాటిని తట్టుకోలేక వారి జీవితంలో మరలా లోకంలోనికి వెళ్ళిపోయే పరిస్థితి. ఒకవేళ నా జీవితాలలో లోకంలోనికి వెళ్ళిపోయే పరిస్థితి ఉందా? నిన్ను నువ్వు పరీక్షించుకో, నేను పరీక్షించుకుంటా. దేవుడు మనల్ని నడిపించేటువంటి ఆ దేవుని పర్వతంలోనికి నడిపించబడే ముందు అరణ్య లాంటి పరీక్షతో కూడినటువంటి విధానాలు మన వ్యక్తిగత జీవితంలో ఈ భూలోకంలోనే అనుమతించాడు. దాటిని నువ్వు ఎలా తీసుకుంటున్నావు, ఎలా రిసీవ్ తీసుకుంటున్నావు? మరొక కొన్ని గొర్రెలు ఎలా ఉంటాయో తెలుసా? నడిపించబడుతూ సగం మధ్యలోనికి వెళ్ళిపోయిన తర్వాత మధ్యలో దప్పికేస్తుంది. దప్పికేసినప్పుడు పైనేమో ఎండ, కిందేమో ఎడారి, చుట్టూ చూస్తే చెట్లు లేవు, ఏమీ లేదు, సహాయపడే వాళ్ళు లేరు. అలాంటి పరిస్థితిలో ఎలా నడిపించబడాలి? మా వల్ల కాదు అని అక్కడే కుప్పకూలిపోయే పరిస్థితులు కొంతమంది జీవితాలు ఉండొచ్చు. ఒకవేళ నేను అంటాను, నిరీక్షణకు ఆధారమైనటువంటి యేసయ్య వైపు నీ అడుగులను గురి ఎత్తకే ఆయన వైపు నువ్వు చూసి నడిపించబడగలిగితే ఆయన నీకు జీవధార అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీకు జీవ ప్రదాత అన్నాడు. హల్లెలూయా.
ఆయన నీకు జీవ జలపు ఓటులను అనుగ్రహించే దేవుడు అయినాడు. హల్లెలూయా. ఆ విశ్వాసంకు కర్త అయినటువంటి యేసయ్య వైపు చూసి నడువు, నిన్ను గమ్యస్థానంలోనికి దేవుడు చేరస్తాడు. అయితే ఎట్టకేలకి తన జీవితంలో మనం చూస్తా ఉన్నప్పుడు మోషే ఆ మందని అరణ్య మార్గము గుండా నడిపిస్తూ ఉన్నాడు. నడిపిస్తూ 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 ఎక్కడికి చేర్చబడ్డాడో తెలుసా? ఒకసారి ఆ మాటను చదువుకుందాం. ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. హల్లెలూయా. ఎట్టకేలకి తన జీవితంలో నడిపించబడుతున్నటువంటి తన యొక్క జీవిత పయనములో మంద ఉంది. తన జీవిత పయనము నడిపించబడతా ఉంది. ఆయన ఎలా అయితే నడిపించబడుతున్నాడో గొర్రెల మంద కూడా అలానే నడిపించబడతా ఉంది. నేను అంటాను, దేవుని సేవకులు ఉపదేశ క్రమాన్ని బోధిస్తా ఉన్నప్పుడు మనము దాన్ని సమ్మతించి దేవుని మాటగా తీసుకొని ఆ ఉపదేశ క్రమంలో నడిపించబడతా ఉన్నామా? దేవుడు చెప్పాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. ఆయన చూపేటువంటి మార్గములో నీవు నడగలుగుతున్నావా? ఒక వ్యక్తి ఒక ఉద్యోగ స్థలంలో కావచ్చు, చదువులో కావచ్చు, తన జీవితంలో నడిపించబడుతున్నప్పుడు ప్రతి దానికి ఒక క్రమశిక్షణ అనేది ఉంటది. టయానికి వెళ్ళి స్కూల్కి వెళ్ళాలని, టయానికి పంచింగ్ వేయాలని, ఈ లోక రీతిగా చాలా రకాలైనటువంటి క్రమాలు అనేటివి ఉంటాయి. అయితే ఇక్కడ మోషే ఒక క్రమాన్ని ఏర్పరచుకొని అరణ్య మార్గంలో మందని నడిపిస్తూ ఒక క్రమ పద్ధతిలో నడిపిస్తా ఉన్నప్పుడు ఆ దేవుని పర్వతమైనటువంటి ఆ హోరేబులోనికి చేర్చబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుని పర్వతం మీదకి అడుగు పెట్టబోయే ముందు ఎంత కష్టం ఉంటది, ఎంత బాధ ఉంటది, ఎంత నొప్పి ఉంటది. తన జీవితంలో నడవడానికే శక్తి లేనటువంటి పరిస్థితిలో ఎట్టకేలికి వారు శక్తిని పొందుకొని మోషే తన జీవితంలో మందని ఆ దేవుని పర్వతమైనటువంటి ఆ హోరేబులోనికి నడిపించబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. నడిపించబడిన తర్వాత ఆయన అనుకుంటున్నాడు, ఎట్టకేలికి ఈ శ్రమలన్నింటినీ ఎదిరించి దేవుని పర్వతమైనటువంటి హోరేబులోనికి చేర్చబడ్డాం కదా, ప్రశాంతం ఉందిలే అని తన జీవితంలో అనుకుంటున్నాడు. దేవుని యొక్క ఆ పర్వతం మీద ఈ గొర్రెలు కూడా మేస్తా ఉన్నాయి, మేత మేస్తా ఉన్నాయి. చాలా మంచిగా ఉంది. ఊరే అనుకుంటున్నాయి కొన్ని గొర్రెలు, అలాంటి అరణ్య అలాంటి పరిస్థితులు మనం జయించమంటే దేవుడు ఎంత గొప్పవాడరా అని దేవుని మహిమను పొగుడుతూ మేస్తా ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తా ఉన్నప్పుడు దేవుని యొక్క సేవకుడు నడిపించబడిన తర్వాత మిమ్ములను, విశ్వాసులైనటువంటి మిమ్ములను పచ్చిక గల చోట్ల పరుండ చేసి ఆయన యొక్క కృప, ఆయన యొక్క సన్నిధిలో నడిపించాలని సేవకుడు ఎంతగానో తృష్ణ కలిగి ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇచ్చేటువంటి ఉపదేశ క్రమానికి నిన్ను నువ్వు ఎలా అప్పగించుకొని నడిపించబడతా ఉన్నావు? నడిపించబడినటువంటి మన వ్యక్తిగత జీవితాలలో కొన్ని గొర్రెలు ఉంటాయి. పచ్చిక చాలా బాగుంది కదా అని కొన్ని పడుకుంటూ పోతాయి, కొన్ని నిద్రపోతాయి, కొన్ని ఎలా ఉంటాయో తెలుసా? కొన్ని మేత మేస్తా ఉంటాయి. ఇప్పుడు గొర్రెల కాపరి మందని పచ్చగోల చోట్ల ఆడికి తీసుకెళ్ళిన తర్వాత మెయ్యవలసినటువంటి బాధ్యత ఎవరిది? నాదా? ఎవరిదండి? గొర్రెలది. ఇప్పుడు నేను అంటాను, దేవుని యొక్క సంఘంలోనికి చేర్చబడిన తర్వాత కొంతమంది దేవుని యొక్క వాక్యాన్ని వింటూ దేవుని యొక్క మాటల ద్వారా తృప్తిపరచబడుతూ ఇక్కడ ఉన్నారు. అయితే దేవుని యొక్క మాటని మనము ఎలా తీసుకుంటా ఉన్నాం? కొంతమంది తూగుతూ ఉన్నారు, కొంతమంది సోలుపోతూ ఉన్నారు. రాత్రి అంతా ప్రయాసపడ్డాం ప్రభు సన్నిధిలో, క్యారల్స్ కుడికి ద్వారా ప్రభుని స్తుతిస్తూ గణపరిచాం. చాలా సమస్యలు పోయారు. రాత్రి నిద్ర తక్కువ ఉంటది. ఇక్కడేమో చాలా ప్రశాంతంగా ఫ్యాన్లు వేశారు, చల్లగా గాలి తోలుతా ఉండే, పీస్ ఆఫ్ మైండ్, చాలా మంచిగా నిద్ర వస్తుంది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దామా? నా ప్రాణం నీ ప్రాణముతో ఎన్నటికీ పెనవేసుకునేను, నా సర్వం కృపా సహితమై నీకు అర్పించబడేను.
నా ప్రాణం నీ ప్రాణముతో ఎన్నటికీ పెన వేసుకునేను. నా సర్వం కృపా సహితమై నీకు అర్పించబడెను. నిన్ను సేవించని క్షణమునా నా ప్రాణము తల్లడిల్లిపోవును. నిన్ను సేవించని క్షణమునా నా ప్రాణము తల్లడిల్లిపోవును. ఆలస్యము ఎప్పుడు అలక్ష్యము కాదులే. ఆలస్యము ఎప్పుడు అలక్ష్యము కాదులే. వేచియుండుట ఎప్పుడు సిగ్గుపరచుట కాదులే. వేచియుండుట ఎప్పుడు సిగ్గుపరచుట కాదులే. ఓటమి ఎన్నడు ఎరుగని జయ జీవితమును నాకిచ్చి, అందరు కలిసి పాడదామా? ఓటమి ఎన్నడు ఎరుగని జయ జీవితమును నాకిచ్చినావు. కనుమరుగు చేసి కనుమరుగు చేసి విఘాతములన్ శత్రువుల చేతి నుండి కాపాడి సంరక్షించితివి. శత్రువుల చేతి నుండి కాపాడి సంరక్షించితివి. ఆమేన్. ప్రార్థించుట ఎన్నడు అపజయమును ఇవ్వదు. ప్రార్థించుట ఎప్పుడు అపజయమును ఇవ్వదు. నా ప్రాణం నీ ప్రాణముతో ఎన్నటికీ పెన వేసుకొనేను. నా సర్వం కృపా సహితమై నీకు అర్పించబడెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంతోషం. ఇక్కడ మనం చూసినట్లయితే మోషే ఎట్టకేలకి అరణ్య లాంటి పరిస్థితిని జయించి దేవుని పర్వతమైనటువంటి ఆ హోరేబులోనికి చేర్చబడిన తర్వాత తన జీవితంలో ఒకానొక సందర్భాన్ని అక్కడ చూస్తున్నాడు. 2వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చూచెదను అనుకొనెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక పొద నడిమి మండుతా ఉంది. మండుతా ఉన్నప్పుడు ఆ యొక్క మంటని ఈ యొక్క మోషే చూస్తా ఉన్నాడు. ఆ అగ్ని జ్వాల ఎలా మండుతా ఉంది? మధ్యలో మాత్రమే, నడిమిన మాత్రమే అగ్ని జ్వాలలు వీస్తా ఉన్నాయి. అయితే పొద కాలిపోవడం లేదేంది, ఏంటి అసలు ఈ విచిత్రం అని చూద్దామని మోషే అనుకున్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు పొద చివరి భాగాన మండట్లేదు, పొద కింద భాగాన మండట్లేదు, పొద మధ్యలోనే మండుతా ఉంది. హల్లెలూయా. ఆ నడిమే మధ్య భాగంలోనే
దగదగ అగ్ని జ్వాలలతో నింపబడడం మనం చూస్తాం. నేనంటాను, దేవుని పర్వతంలోనికి, దేవుని మందిరంలోనికి చేర్చబడిన నా వ్యక్తిగత జీవితంలో పొద మధ్యలో దేవుని మందిరములో అగ్ని జ్వాలలతో నింపబడతా ఉన్నప్పుడు, నీవు చిట్ట చివర ఉన్నావు అనుకో, పై భాగం ఉన్నావు అనుకో, నీ జీవితంలో మండడం అనేది కష్టం, సెగ మాత్రమే తగులుతుంది. నీ జీవితంలో పొద మధ్యలో నీవు చేర్చబడాలి. హల్లెలూయా. అదే పరిశుద్ధమైన అగ్ని అభిషేకం. హల్లెలూయా. అపోస్తలుల జీవితాలు మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభుల వారు మరణాన్ని చేయించి తిరిగి లేచిన తర్వాత ఆయన 40 దినాలు వాళ్ళకి ప్రత్యక్షమై వాళ్ళని బలపరుస్తూ, అధైర్యపరిచినటువంటి తన యొక్క పిరిక ఆత్మ నుండి దేవుడు ధైర్యపరిచి నడిపించబడిన తర్వాత, వాళ్ళు అపోస్తలత్వాన్ని పొందుకునే ముందు వారు ఒక గదిలో, వారు ఒక చోట కూడి ప్రభుని ఆర్భాటముతో స్తుతిస్తా ఉన్నారు. స్తుతిస్తా ఉంటే అక్కడ ఏం చేర్చబడిందంట? ఏందండి గమ్మున్నారు? అగ్ని జ్వాలలతో నింపబడ్డారంట. హల్లెలూయా, హల్లెలూయా. నీవు దేవుని మందిరమైనటువంటి ఈ గదిలోనికి చేర్చబడిన నీ జీవితంలో దేవుని స్తుతించాలి, దేవుని ఘనపరచాలి. దేవుని యొక్క వాక్యాన్ని విని నీ యొక్క హృదయంలో చేర్చుకున్నప్పుడు నీ హృదయంలో అపవిత్రత తొలగించబడి నీ హృదయంలో అగ్ని జ్వాలలతో నింపబడే వ్యక్తిగా మార్చబడతావు. ఎప్పుడు తెలుసా? నీ జీవితంలో దేవుని మందిరమైనటువంటి మధ్య భాగంలోనికి చేర్చబడాలి. అదే పరిశుద్ధ అగ్ని అభిషేకం. అపోస్తలులు వారు ఒక చోట కూడి ప్రభువుని ఎంతగా స్తుతించారో శక్తికి మించి వారు ప్రభుని కనపరిచారు. వారు కూడిన చోట అగ్ని జ్వాలల చేత నింపబడ్డారు. హల్లెలూయా. నీవు దేవుని మందిరంలోనికి దినదినము చేర్చబడుతూ, దేవుని సహవాసంలో చేర్చబడుతూ, దేవుని యొక్క ప్రార్థనలో ప్రభుని స్తుతిస్తూ, దేవుని యొక్క ఆర్భాటములో, దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క సన్నిధిని నీవు అనుభవిస్తూ దినదినము నువ్వు వర్ధిల్లుతూ ఉంటే నీలో అగ్ని జ్వాలలు అనేటువంటి విజృంభణ నీలో కలుగుతుంది. నేను అంటాను, ఒకవేళ ఈ సెగలోనికి కొంచెం దూరంగా సెగ మాత్రమే చాలు అంటే, సెగ మాత్రం చాలు అంటే ప్రభుని వెనకమాల నుంచి స్తుతిస్తాను, హల్లెలూయా, స్తోత్రం, ఆమేన్, అయిపోయింది అని నీ జీవితంలో సెగ తగిలేసి ఈరోజు ఆదివారం దేవుని మందిరకు వచ్చేసా, అయిపోయింది, మరలా యథాస్థితి నార్మల్ జీవితం అని ఏదో సెగదగలు వెళ్ళిపోతే దానివల్ల నీకు ప్రయోజనం ఉండదు. ఒకవేళ పచ్చికట్టుగానే ఉండొచ్చు, అంటే నీ జీవితంలో దేవుని అభిషేకాన్ని అనుభవించలేని స్థితిలో ఉండొచ్చు. అయితే ఈ దేవుని మందిరంలో అగ్ని జ్వాలల చేత నింపబడతా ఉన్నప్పుడు, ఈ పచ్చి కట్టినటువంటి నీ జీవితంలో ఈ అగ్ని జ్వాలలతో నింపబడినటువంటి ఆ యొక్క కృపలోనికి నువ్వు నడిపించబడినప్పుడు, ఆయన కృప నిన్ను ఆవరించి పచ్చికట్టిగా ఉన్నటువంటి నీ జీవితాన్ని ఈ అగ్ని జ్వాలతో నింపి నిన్ను దహించు అగ్నిగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఆశ ఉండాలి. ఏంటో తెలుసా? నేను కూడా ఈ అగ్ని జ్వాలలలో నింపబడాలి అని. మోషే తన జీవితంలో ఆ దేవుని పర్వతమైనటువంటి ఆ పర్వతంలోనికి వెళ్ళిన తర్వాత ఆ పొద కాలిపోతా ఉంది, అగ్ని జ్వాలలతో నింపబడతా ఉంది. మధ్య భాగం మాత్రమే పొద మండుతూ ఉంది, అయితే కాలిపోవడం లేదు. ఈ విచిత్రాన్ని చూసిన తర్వాత జరిగేటువంటి సందర్భాన్ని కింద మనం చూద్దాం. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదును అనుకునేను. హల్లెలూయా. నీ జీవితంలో దేవుణ్ణి చూడాలి అన్నటువంటి ఆశ ఉందా? ఆ అగ్నితో నింపబడాలి అన్నటువంటి ఆశ నీకుందా? నీ జీవితంలో ఈ అగ్నితో నింపబడాలి, ఈ యొక్క దేవుని ప్రత్యక్షతను చూడాలి అన్నటువంటి ఆశ నీలో లేకపోతే నీవు ఇన్ని సంవత్సరాలు నీ జీవితంలో నడిపించబడినటువంటి ఈ జీవిత పయనమంతా వృధా అయిపోతుంది. ఆయన ప్రత్యక్షతని నువ్వు చూడాలి, ఆయన యొక్క కృపని నువ్వు అనుభవించాలి, ఆయన మహోన్నత ప్రేమని నువ్వు రుచి చూచి ఆయన ప్రత్యక్షతలో నడిపించబడాలి అని తృష్టితో ఆయనను చూడాలి అన్నటువంటి ఆశలోనికి నువ్వు ఎప్పుడైతే నడిపించబడతావో నీ యొక్క జీవితంలో నిజమైన ఆశీర్వాదాన్ని అనుభవిస్తావు.
హల్లెలూయా. నేను ముందుకెళ్తాను. 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుతాం. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడిమి నుండి మోషే మోషే అని అతనిని పిలిచాను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. హల్లెలూయా. నాకు టైం చాలా అయిపోయింది, నేను తొందరగానే క్లోజ్ చేస్తున్నాను. మరి సాయంత్రం ప్రార్థన ఉంది కాబట్టి, మీరు రాత్రి అలసిపోయారు కాబట్టి నేను తొందరగానే క్లోజ్ చేసేస్తాను. 3 విషయాలు చెప్పి నేను క్లోజ్ చేసేస్తాను. ఇక్కడ మనం చూసినట్లయితే మోషే ఆ తట్టు, ఆ వింత ప్రదేశాన్ని, ఆ అగ్ని జ్వాలని చూడడానికి వెళుతా ఉన్నప్పుడు యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు మోషే రావడం చూస్తా ఉన్నాడు. నేను అంటాను, ఈ దేవుని మధ్యలోనికి చేర్చబడినటువంటి నా జీవితాలలో దేవుడు ఇక్కడి నుండి నేను చూస్తా ఉన్నాడు. ప్రతి హృదయాన్ని, ప్రతి మనస్సాక్షిని ఆయన చూస్తూ ఉన్నాడు. చూస్తూ చూస్తూ ఆయన మోషే మోషే అని పిలవడానికి ఇష్టపడ్డాడు ఆయన. నేను అంటాను, ఇక్కడి నుండి దేవుడు మిమ్మల్ని చూసి పిలవడానికి ఇష్టపడుతున్నాడా? ఆయన నిన్ను చూసి పిలవాలి అంటే ఆ పొద తట్టుకు రావడానికి నువ్వు ఇష్టపడాలి. దేవుని యొక్క వాక్కును వినాలని నువ్వు ఇష్టపడాలి. దేవుని యొక్క వాక్కు నా జీవితంలో నెరవేర్చబడాలని నీకు ఆశ ఉండాలి. ఆ తట్టుకు చేర్చబడాలి అన్నటువంటి తృష్ణ నీలో కలిగినప్పుడు ఆయన నీతో మాట్లాడకుండా ఉండలేడు, నిన్ను పిలువకుండా ఉండలేడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో దేవుని మందిరంలోనికి ఎలాంటి ఆశతో వస్తున్నావు? ఆ వింతను చూద్దామని, ఆ అగ్ని జ్వాలని చూద్దామని ఆ మోషే ప్రవక్త నడిపించబడ్డాడు కాపరిగా ఉన్నటువంటి ఆ సందర్భాల్లోనే. నీ జీవితంలో విశ్వాసి అన్నటువంటి బిరుదును నీవు పొందుకున్నావు. రక్షణ అనేటువంటి క్రీస్తు ప్రభుని ధరించుకున్నావు. రక్షణ అనేటువంటి ఆనందంలో నడిపించబడుతున్నటువంటి నా వ్యక్తిగత జీవితంలో ఈ రక్షణ ఇచ్చినటువంటి దేవుణ్ణి ప్రేమించే విషయంలో, ఆ దేవుని వింత కార్యాలను చూసే విషయంలో, ఆ దేవుని మందిరంలోనికి వచ్చే విషయంలో మనం ఎలాంటి ఆశతో వస్తా ఉన్నాం? ఒకవేళ నేను అంటాను, దేవుని మందిరంలోనికి 3 గంటల సేపు ఇంచుమించు ప్రభు సన్నిధిలో గడుపుతాం. ఆదివారం 6 దినాలు మనం పనులు చేసుకుంటాం. ఒక్క ఆదివారం 24 గంటలు ఉంటే 24 గంటలు దేవుని మందిరం మనం గడపం. ఒక 3 గంటల సేపు దేవుని మందిరంలో గడిపితే, ఆ 3 గంటల సేపులో 1 గంట సేపు వాక్యాన్ని చెబితే, 2 గంటల సేపు గంట పాటలు స్తుతించి సాక్ష్యాలు విని ఎట్టకేలకు 3 గంటలు మనం దేవుని మందిరంలో కూర్చుంటాం. మన యొక్క జీవితంలో దేవుని మందిరంలో ఎలా కూర్చుంటున్నాం? ఎలాంటి తృష్ణతో వస్తున్నాం? ఆయన తండ్రి అయినటువంటి దేవుడు మోషేని పిలవడానికి ఇష్టపడ్డాడు. నీవు దేవుని మందిరంలో చేర్చబడతా ఉన్నప్పుడు దేవుడు నిన్ను పిలవాలనుకుంటున్నాడా? ఏం పర్వాలేదులే, వాడు వచ్చి వెళ్ళిపోతాడులే అని దేవుడు సైలెంట్ అయిపోతున్నాడా? నిన్ను చూసి నిన్ను పిలవాలని ఆ తృష్ణ దేవునికి కలిగించే గుణ లక్షణాలు నీవు కలిగి ఉన్నావా? ఒకవేళ కలిగి ఉండలేకపోతే దేవుడు చాలా బాధపడతాడు. నా నోటితో ఆయన పేరుని ఎలా పలకాలి అని దేవుడు చాలా ఇబ్బంది పడతా ఉన్నాడా? లేదు. నా బిడ్డ వచ్చాడు రే అనేసి దేవుడు ఆప్యాయంగా నీ పేరును ఉచ్చరించి దేవుడు పిలవగలుగుతున్నాడా? దేవుని మందిరానికి మొట్టమొదటిగా మనం ఏ మనస్సుతో, ఏ మనస్సాక్షి కలిగి వస్తా ఉన్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒకానొక సందర్భంలో ఒక వ్యక్తి నాతో మాట్లాడుతూ దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడతా ఉన్నప్పుడు ఆయన అన్నాడు, ప్రార్థన అనేది ఎక్కువసేపు చేస్తున్నట్టున్నారు, కొంచెం తగ్గిస్తే బాగుంటది అన్నట్టుగా మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు తెలుసా? నేను వెళ్ళినప్పుడు ఏం చెప్పాడు అంటే, ప్రార్థన ఎక్కువసేపు చేస్తున్నారు, కొంచెం కుదిస్తే బాగుంటది అన్నటువంటి మాటలు నేను విన్న తర్వాత, మామూలుగా అయితే నేను మాట్లాడాల్సినటువంటి విధానంతో నేను మాట్లాడాల్సింది పోయి కొన్ని వివరణని ఇవ్వడానికి ఇష్టపడ్డా పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా. నాకు టైం లేదు, అయినప్పటికీ కొంత వివరణ ఇవ్వడానికి ప్రభు సహాయం చేశారు. నేను అన్నాను, మొట్టమొదటిగా ఇంత టైం ఎక్కువ అవుతుంది, పాటలు తగ్గించవచ్చు లేకపోతే వాక్యాన్ని తగ్గించవచ్చు అని అంటున్నారు కదా. అదే సినిమా థియేటర్కి వెళ్ళామనుకోండి, ఎంతసేపు అక్కడ సినిమా వేస్తారు? 3 గంటల సేపు వేస్తారు. ఇంటర్వ్యూలు కొట్టినా నువ్వు బావు, ఎందుకు? సినిమా మిస్ అవుద్దని. సరే, నువ్వు ఇంటికాడ ఉంటావు, ఇంటికాడ ఉన్నప్పుడు టీవీ పెట్టుకుంటావు.
పొద్దున్న స్టార్ట్ చేస్తే ఇంకా టిఫిన్ తర్వాత మళ్ళీ టిఫిన్ పడుకున్నామంటే మళ్ళీ టీవీ చూస్తా, మళ్ళీ మధ్యాహ్నం దాకా చూస్తాం, మళ్ళీ పడుకొని మళ్ళీ సాయంత్రం దాకా చూస్తా. నీ జీవితంలో 24 గంటలు టీవీకి ఇస్తున్నావే, ఒక గంట సేపు దేవునికి వాక్యాన్ని వినడానికి ఏమైపోయింది నీకు? ఆ తర్వాత కొన్ని విషయాలు చెప్పాను. ఇప్పుడు తీర్పు తీర్చడానికి వెళ్తావు, వెళ్ళినప్పుడు రాత్రంతా తీర్పు తీరుస్తూ ఉంటావు. అక్కడ టైం అయిపోయింది, గంట సేపే తీర్పు తీర్చాలి, తర్వాత తీర్చకూడదని లేసేవు. నువ్వు చేస్తావంటే రాత్రంతా జాగారం చేసి తీర్పు తీర్చడానికి ఇష్టపడతావు. అక్కడ మాత్రం టైం అయిపోదు. ఆ తర్వాత చెట్టు కింద కూర్చొని నానా కబుర్లు మాట్లాడతావు. ఏమని? అవి ఇవి మాట్లాడతావు. మాట్లాడినప్పుడు అక్కడ టైం అయిపోదే. అంటే దేవుని మందిరానికి చేర్చబడిన తర్వాత ఎప్పుడు టైం అయిపోద్దా, ఎప్పుడు టైం అయిపోద్దా, ఎప్పుడు టైం అయిపోద్దా అని మాత్రం ఇప్పుడు మాత్రం ఎందుకు కలుగుతా ఉంది అన్న ప్రశ్న వేసిన తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత మీ ఇష్టం, మీరు ఎంతసేపు చేసుకోవాలి, నేను ఉంటా, నాకేం ఇబ్బంది లేదు. వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడతారని. ఎవరంట? వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడతారంట. నేను అంటాను, వచ్చిన వాళ్ళ సంగతి నీకెందుకయ్యా? నీ గురించి నువ్వు ఆలోచన చెయ్యి. నీ ఆత్మ వర్ధిల్లుట యెహోవా చూస్తాడు. నీవు దినదినము ఆత్మలో వర్ధిల్లడం, దేవుని సన్నిధిలో నడిపించబడడం నిన్ను దేవుడు చూస్తాడు. నీ జీవితంలో పక్కనోడి గురించి నీకెందుకు? నీకు ఫస్ట్ ఇష్టం లేదు, అందువల్ల నానా కారణాలు చెప్పాల్సిన పరిస్థితి. హల్లెలూయా. ఇక్కడ అట్లాంటి వాళ్ళు లేరని నేను అనుకుంటున్నా. హల్లెలూయా. ఉన్నారు? లేరు. చాలా సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, దేవుని వాక్యంలో మనకు వెళ్ళినట్లయితే మోషే తన జీవితంలో నడిపించబడతా ఉన్నప్పుడు దేవుడు మోషేని చూస్తూ 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 మోషే మోషే అని పిలిచాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఎవరయ్యా ఇక్కడ? అరణ్యం, భయం వేసే పరిస్థితి, తనకు సహాయపడేవారు లేరు. ఎటు చూసినా అరణ్య లాంటి పరిస్థితుల నుండి దాటామే. ఇక్కడ సహాయపడే వాళ్ళు ఎవరు? దేవుని పర్వతంలోనికి చేర్చబడ్డామే. ఇక్కడ నిశ్శబ్దంగా ఉన్నటువంటి పరిస్థితి, ఇక్కడ పొదకాలిపోతా ఉంది, ఇక్కడి నుండి స్వరం వస్తుంది. ఎవరయ్యా అనుకొని చిత్తము ప్రభువా అంటున్నాడు. అక్కడ చూద్దామా ఒకసారి. దేవుడు ఆ పొద నడిమి నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనేను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నప్పుడు నీవు ఎలాంటి రెస్పాండ్ అవుతా ఉన్నావు? మోషే మోషే అని పిలిచినప్పుడు మోషే తన జీవితంలో చిత్తము ప్రభు అని దేవుని చిత్తానికి అప్పగించుకొని నడిపించబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఒకవేళ మన జీవితంలో మన స్వచిత్తాన్ని చేసేస్తున్నామా? మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని నడిపించబడుతున్నామా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ గెత్సెమనే తోటలో ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఇష్టపడలేదు. ప్రభువా నీ చిత్తం ఏంటి? నీ చిత్తం నెరవేర్చు ప్రభు అని. ఈ గిన్నె నా యొద్ద తొలగించబడను, నీ చిత్తమైతే నెరవేర్చు అన్నాడు. చివరికి ఆయన కల్వరి సిలువలో ఆఖరి రక్త బొట్టు వరకు ఆయన చిందించేటువంటి ఆ సందర్భాన్ని గనక మనం చూస్తే, తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నానని తన యొక్క జీవితంలో తండ్రి అయిన దేవుడు ఇచ్చేటువంటి బాధ్యతను సంపూర్ణంగా ఫుల్ఫిల్ చేసి తండ్రి చిత్తానికి ఆయన ఆత్మను అప్పగించేటువంటి వ్యక్తిగా తన జీవితంలో మానవుని స్వభావ రీతి కావచ్చు, దేవుని స్వభావ రీతి కావచ్చు, ఆయన కంప్లీట్ మానవుడు, కంప్లీట్ దేవుడు అన్నాడు. ఆయన 100% దేవుడు, 100% మానవుడు. ఆయన తన జీవితంలో ఈ లోకంలో జీవించినటువంటి జీవిత పయనంలో చిట్ట చివరి పయనంలో కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడినటువంటి వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం చూస్తాం. ఆయనే మనకు మాదిరి అయిన దేవుడు. అయితే మన జీవితంలో మన స్వచిత్తాన్ని చేసేస్తున్నామా? దేవుని యొక్క చిత్తాన్ని చేస్తా ఉన్నామా? ఇక్కడ మోషే తన జీవితంలో చిత్తము ప్రభువా అంటున్నాడు. ఏదైనా ఒక పనిని చేయాలంటే దేవుని పనిలో ఆయన చిత్తాన్ని వెతుకుతున్నామా? ఒక ఉద్యోగాన్ని సంపాదించే విషయంలో ఆయన చిత్తాన్ని వెతకగలుగుతున్నామా? ఏదైనా ఒక పని చేసే ప్రతి విషయంలో కావచ్చు, ఆయన చిత్తాన్ని వెతికి ఆయన కృపణకు అప్పగించుకొని నడిపించే జీవితం మనం కలిగి ఉన్నామా? చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి ఇది. ఆయన పిలుపును ఎప్పుడైతే వింటామో, విన్న మన జీవితంలో ఆటోమేటిక్లీ ఆయన చిత్తానికి అప్పగించుకున్నటువంటి జీవితంగా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే కింద 5వ వచనం, అందుకు ఆయన
దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. హల్లెలూయా. ఇప్పుడు సర్వసాధారణంగా దేవుని మందిరంలోనికి వచ్చినటువంటి మన జీవితాల్లో మీరు చెప్పులు వేసుకొచ్చారా, వేసుకోలేదా? మామూలుగా ఇంటికాడ నుంచి వేసుకొచ్చి దేవుని మందిరంలోనికి అలానే డైరెక్ట్గా వచ్చారా, లేదా మీ పాత రక్షలు బయట విడిచిపెట్టి వచ్చారా? బయట విడిచిపెట్టి వచ్చారు. ఎందుకని మీరు ఆ చెప్పులు బయట వాళ్ళ విడిచిపెట్టి లోనికి ఎందుకు వచ్చారు? మామూలుగా లోకము విధానం గురించి మనం ఆలోచన చేస్తే, అవి ఆ పాదాలకు వేసుకున్నటువంటి ఆ చెప్పులు లోకంలో మొత్తం తిరిగి ఎక్కడెక్కడో తిరిగినప్పుడు మనకున్నటువంటి డస్ట్, చెత్త, తొక్కున్నటువంటి తొక్కుతాం. అందువల్ల ఆ దరిద్రం అనేది మన ఇంటిలోనికి రాకూడదని, దేవుని మందిరంలో రాకూడదని సర్వసాధారణంగా ఆ మట్టో సంథింగ్ ఏదో ఒకటి ఉంటదని మనము చెప్పులను బయట విడిచిపెడతాం. ఇక్కడ దేవుడు ఆ దేవుని పర్వతమైనటువంటి ఆ పర్వతం మీద నుండి మోషేతో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, దగ్గరికి రావద్దు అంటున్నాడు. ఎందుకు రావద్దు అంటున్నాడు అంటే, నీ చెప్పులను విడిచిపెట్టి దగ్గరికి రా. ఒకవేళ నువ్వు దగ్గరకు రావంటే చెప్పులు వేసుకుని లోనికి రావద్దు అంటున్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే, దేవుని మందిరంలోనికి అడుగు పెట్టబోయే ముందు, దేవుని యొక్క సార్వత్రిక సంఘంలోనికి చేర్చబడే ముందు, ఆ దేవుని మందిరంలో అడుగు పెట్టేటువంటి మన ఆలోచన ఎలా ఉంది అని మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు, మన హృదయాన్ని మనల్ని మనము పరీక్షించుకొని పరిశీలన చేసుకొని అడుగు పెట్టాలి. అయితే ఒకవేళ మన హృదయంలో పాప సంబంధమైనటువంటి ఆలోచనలు, లోక సంబంధమైనటువంటి ఆశలు, లోక సంబంధమైనటువంటి ఐహిక విచారాలతో మన జీవితంలో దేవుని పర్వతమైనటువంటి ఈ దేవుని మందిరంలోనికి అడుగు పెడితే మన జీవితంలో లోక సంబంధమైనటువంటి ఆలోచనలు ఉంటాయి, కానీ దేవుని పర్వతమైనటువంటి దేవుని వాక్కుకి అవకాశం ఇచ్చేటువంటి అవకాశం అనేది ఎంత మాత్రం ఉండదు. ఎందుకో తెలుసా? మనం అపవిత్ర ఆత్మతో నింపబడి ఒకవేళ లోకపు పరమైనటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాల సంబంధమైనటువంటి దురాలోచనలతో దేవుని మందిరంలోనికి అడుగు పెట్టామనుకోండి, అవి విడిచిపెట్టక మన జీవితంలో వాటి ప్రభావం అనేది మన మీదకి కలుగు చేయబడుతుంది. అందువలనే దేవుడు అంటున్నాడు, అయ్యా నువ్వు ఈ పరిశుద్ధ స్థలంలోనికి అడుగు పెట్టాలంటే నీకు ఉన్నటువంటి ఆ పాత రక్షలని, చెప్పులను విడిచిపెట్టు. నీ హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని నీవు విడిచిపెట్టు. నువ్వు ఈ లోక సంబంధమైనటువంటి ఆశలతో నింపబడినటువంటి ఆ పాత జీవితాన్ని నీవు విడిచిపెట్టి ఈ దేవుని పర్వతంలోనికి చేర్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చేరుచ్చినటువంటి ప్రజల్లో, మన వ్యక్తిగత జీవితంలో ఒకవేళ మన హృదయంలో ఒకవేళ అపవిత్రపరిచేటువంటి దురాలోచనలు ఒకవేళ ఏదైనా ఉంటే, దేవుని యొక్క సన్నిధిలో నుంచే అవి విడుదల కలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఆ పరిశుద్ధ స్థలమైనటువంటి ఈ దేవుని మందిరంలోనికి అడుగు పెట్టబోయే ముందు నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ఆయన ఈ దేవుని ఆలయం అని దేని గురించి అన్నాడు తెలుసా? నీ హృదయాన్ని గురించే. నీ యొక్క హృదయము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఇది దేవుడు నివసించే దేవాలయం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జీవితాన్ని ఆయన ఇచ్చాడు. ఈ జీవితాన్ని పరిశుద్ధ పరచుకోవాల్సినటువంటి బాధ్యతని నీ చేతుల్లో పెట్టాడు. ఆయన శరీరాన్ని నీకు ఇచ్చాడు, హృదయాన్ని ఆయన నీకు ఇచ్చాడు. ఈ జీవితం అనేటువంటి పరిశుద్ధ స్థలాన్ని, ఈ పరిశుద్ధ జీవితాన్ని నువ్వు ఎలా కాపాడుకుంటావో, ఎలా నీ జీవితంలో నడిపించబడతావో నీ చేతుల్లోనే పెట్టాడు. ఆయన స్వతంత్రతని, స్వేచ్ఛని నీకు ఇచ్చాడు. పరిశుద్ధతను కాపాడుకొని ఆ పరిశుద్ధ స్థలంలోనికి అడుగు పెట్టాలి అనేసి అంటే, నీకు ఉన్నటువంటి నీ హృదయంలో ఉన్నటువంటి అపవిత్రపరిచే పాప సంబంధించిన దురాలోచనని ప్రాళదోలి పక్కకు పెట్టి యేసయ్య రక్తం ద్వారా పరిశుద్ధ స్థలంలోనికి చేర్చబడాలన్నటువంటి ఆశ వీళ్ళు కలిగి ఉన్నదా? మనం కింద వచనాలు చూసినట్లయితే, దేవుడు ఒకానొక సందర్భంలో మోషేని ఆ సందర్భాల్లో నడిపిస్తూ కొన్ని మాటల్ని వివరిస్తున్నాడు. ఆ మాటల్ని డైరెక్ట్ మనం చూద్దాం. నిర్గమకాండం 2వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయిందును, నేను నిన్ను పంపితున్నటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తుల నుండి తోడుకొని వచ్చిన తరువాత
మీరు ఈ పర్వతము మీద దేవుని సేవించెదరు నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మోషేని పిలిచాడు. మోషే చిత్తము ప్రభు అన్నాడు, నీ పాదరక్షలు విడిచిపెట్టమన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ స్థలం అని చెప్పాడు. చెప్పిన తర్వాత దేవుడు మోషేతో మాట్లాడుతూ, అయ్యా, ఇశ్రాయేలు ప్రజల మొరని నేను విన్నాను. వాళ్ళని పాలు తేనెలు ప్రవహించు వాగ్దత్త దేశానికి నడిపించాలన్నటువంటి తృష్ణ నాకెంతగానో కలుగుతా ఉంది. వారు కలిగినటువంటి ఆ శ్రమను బట్టి, వారు కలిగినటువంటి బాధను బట్టి నాకు చాలా బాధ వేసింది. వాళ్ళు పెట్టినటువంటి మొర నాకు చేర్చబడిందయ్యా. వాళ్ళ మొరను విని నేను ఇక్కడికి దిగి వచ్చాను మోషే, అందుకనే నేను నీతో మాట్లాడుతున్నానని పైన వచనంలో మనకు అనిపిస్తుంది. అయితే దేవుడు అంటాడు మోషేతో పైన వచనంలో, నిన్ను ఫరోయతుకు పంపిస్తాను, మోషే నీవు రమ్ము అంటాడు. అక్కడ ఏమంటాడు తెలుసా? నేను ఇశ్రాయేలు ప్రజల్ని ఆ ఐగుప్తు నుండి నడిపించడానికి ఫరోయతుకి నేను పంపిస్తాను, ఇక్కడి నుండి నీవు రమ్ము మోషే, రా మోషే అని దేవుడు మోషేని పిలుస్తాడు. పిలిచినప్పుడు తన జీవితంలో చాలా సాకులు చెప్పేటువంటి పరిస్థితులు ఉంటాయి. దానికంటే ముందుకు ఏం చెప్తారు తెలుసా? ఇందుకు నువ్వు ఎవరవయ్యా, నీ పేరేంటని అడిగితే నేనేం చెప్పాలి అంటే అంటాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబుల దేవుడను, నీకు చాలని దేవుడిగా ఉండి నేను నడిపిస్తాను మోషే అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవిత పయనంలో నడిపించబడతా ఉన్నప్పుడు నీ దేవుడు ఎవరో నీకు తెలియకపోతే దానివల్ల ఏం ప్రయోజనం? నీ దేవుడు నిన్ను ఎలా నడిపించాలనుకుంటున్నాడో తెలుసా? అబ్రహాముకి ఎలా తోడే నడిపించాడు, ఇస్సాకుకి ఎలా తోడే నడిపించాడు, యాకోబుకి ఎలా తోడే నడిపించాడు. ఆ దేవుడే నిన్ను ఈ యొక్క సత్య జీవ మార్గాల్లో పరిశుద్ధమైనటువంటి దేవుని పర్వతంలోనికి నిన్ను చేర్చి ఆయన అగ్ని జ్వాలతో నింపి ఆయనకు కృపా బాహు ద్వారా నిన్ను పంపించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తా ఉన్నప్పుడు మనకు కనిపిస్తుంది, ఆయన కొన్ని సాకులు చెప్తాడు. నేను ఫరోయతుకి వెళ్ళడానికి నేను ఎంత తోడిని అంటాడు. ఆ ఒక్క మాట చదువుకొని కింద భాగానికి మనం వెళదాం. 11వ వచనాన్ని. అందుకు మోషే, నేను ఫరోయతుకు వెళ్ళుటకు ఇశ్రాయేలును ఐగుప్తు నుండి తోడుకొని పోవుటకు ఎంతటి వాణ్ణని దేవునితో అంటున్నాడు. ఇక నేను అంటాను, తన జీవితంలో నడిపించబడతా ఉన్నప్పుడు నేను ఈ ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి, ఫరోయతుకి నడిపించబడడానికి నేను ఎంతటోనయ్యా ప్రభువా? నోటి మాంద్యగలనే నేను నా జీవితంలో ఈ మిద్యాను దేశంలోనే బ్రతుకుతా ఉన్నానే, ఈ గొర్రెలు మేపుకుంటేనే చాలు అనుకుంటున్నానే. నా జీవితంలో ఫరో యొద్దకి వెళ్ళడానికి నేను ఎంతటోని ప్రభువా? ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడానికి అంత భాగ్యం నాకుందా? నేను ఎంతటోని ప్రభువా అని తన జీవితంలో తనను తాను తగ్గించుకునే స్థితి. నీ జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడినప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాటని నువ్వు ఎలా రిసీవ్ తీసుకుంటున్నావు? ఈడు నా కోసమే చెప్పాడు అని తీసుకుంటున్నావా? ఒకవేళ నీ జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో తగ్గించుకొని, దేవుడు నా కోసమే మాట్లాడాడు, దేవుడు నన్ను సరి చేసుకోమంటున్నాడని నీ జీవితాన్ని తగ్గించుకొని దేవుని యొక్క సన్నిధిలో నేను ఎంత వాడిని ప్రభువా, నేను నడిపించబడడానికి ఎంతటి వాడిని అయ్యా, పాట పాడడానికి యోగ్యత ఉందా నాకు, మీ యొక్క సన్నిధిలో పరిచయం చేయడానికి యోగ్యత ఉందా నాకు, నీ సన్నిధిలో ప్రభు మిమ్మల్ని స్తుతించడానికి నాకు అర్హత ఉందా ప్రభు అని ప్రభు సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని ఆయనను ఘనపరిచే వ్యక్తులుగా మనం ఉన్నామా? మోషే తన జీవితంలో నేను ఎంతటి వాడిని ప్రభు అని తన జీవితంలో తను తాను ఆయన ఏమై ఉన్నాడో ఒకసారి జ్ఞాపకపరుచుకుంటున్నాడు. మన జీవితంలో మనల్ని మనం జ్ఞాపకపరచుకునే స్థితిలో ఉన్నామా? మనం ఏ స్థితి నుండి నడిపించబడ్డామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలో ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉండొచ్చు, ఒక స్థాయిలో ఉండొచ్చు. దేవుడు ఒకనొక సందర్భంలో అంచులంచులో మనల్ని దీవించవచ్చు. అయితే దేవుడు దీవించిన కొలది ఆయన్ని హత్తుకొని, ఆయన్ను ప్రేమించి మనల్ని మనం తగ్గించుకొని ఆయన పూజించే విషయంలో ఆయన హెచ్చించి ఆయన గణపరిచే స్థితిలో ఉన్నామా? దేవుడు హెచ్చించిన కొలది మన జీవితంలో భక్తిలో తగ్గిపోయే పరిస్థితి ఉందా? దావీదు మహాభక్తుడు అంటాడు, ఆయన గొర్రెలు మేపుకుంటూ తంబుర సితారతో ప్రభుని స్తుతిస్తూ ఆయన రాజుగా చేయబడిన తర్వాత, హెచ్చించువాడు నీవే, బలమిచ్చేవాడు నీవేనయ్యా అని ప్రభుని తన జీవితంలో
మనస్ఫూర్తిగా స్తుతిస్తున్నాడు. నా స్థితి ఏంది, నేను ఎక్కడి నుండి వచ్చాను? గొర్రెలు మేపుకుంటూ ఈ అరణ్య మార్గాల్లో నడిపించబడుతూ, కొండ ప్రాంతాల్లో నడిపించబడుతూ, నా జీవిత పైన ఇంతేలే అనుకున్నటువంటి నా జీవితంలో నేను అనుకోలేదు ప్రభువా రాజుగా చేయబడతానని. నేను అనుకోలేదు ప్రభువా నా జీవితం ఇంతగా హెచ్చించబడుతుందని. అందువల్ల హెచ్చించేవాడు నీవేనయ్యా, బలమిచ్చేవాడు నీవేనయ్యా, సర్వ సంపదలు అనుగ్రహించేవాడు దేవుడు నీవే ప్రభు అని, హెచ్చించేవాడు నీవే అని ప్రభుని ఎంతగానో ఘనపరిచే స్థితిలో దావీదు ఉన్నాడు. మోషే తన జీవితంలో ప్రభుని స్తుతిస్తా ఉన్నాడు. ఏదో తెలుసా, నేను ఎంతటి వాడిని ప్రభువా, నేను క్లోజింగ్ లైన్కి వచ్చాను, ఇంకొక 10 నిమిషాల్లో నేను ముగించేస్తాను. కింద వచ్చిన మనం చూస్తే మనకు అర్థమవుతుంది. 12వ వచనం, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయిందును, నేను నిన్ను పంపితున్నట్టుకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తుల నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఆ పర్వతము మీద దేవుని సేవించెదరా నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే నిశ్చయముగా నేను నీకు తోడైంటాను మోషే అని దేవుడు ఖచ్చితమైనటువంటి వాగ్దానాన్ని మోషేకి అనుగ్రహిస్తున్నాడు. అయ్యా నేను ఎంతటి వాడిని, పరువు ఎత్తుకి వెళ్ళడానికి అర్హత లేదు, ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి అర్హత లేదు, అలాంటి టాలెంట్స్ నా దగ్గర లేదు. అయితే నా జీవితంలో ఎలా నడిపించబడాలో నాకు అర్థం కాదు, అసలు నేను ఎంతటి వాడిని ప్రభు అని తగ్గించుకున్న తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు, నిశ్చయముగా ఖచ్చితంగా నేను నీకు తోడైంటాను. నేను మాట ఇచ్చి నెరవేర్చకపోవడానికి అసమర్థుడైనటువంటి దేవుని కాదయ్యా, మాట ఇచ్చి నెరవేర్చేవాడిని. హల్లెలూయా, హల్లెలూయా. తన నోటి మాట ద్వారా ఈ యొక్క సృష్టిని కలుగు చేసినటువంటి దేవుడు మోషేతో మాట్లాడుతూ అంటున్నాడు, నిశ్చయముగా నేను నీకు తోడే ఉంటాను. నీ జీవితంలో ఇక్కడ దేవుని మందిలో చేర్చబడిన నీ వ్యక్తిగత జీవితంలో, నా జీవితంలో దేవుడు నాకు తోడే లేడే అని నీ జీవితంలో ఒకవేళ నీ హృదయంలో ఒకవేళ నిస్సహాయ స్థితిలో, బాధతో, ఒకవేళ కృంగిపోయిన స్థితిలో నీ జీవితంలో ఉండొచ్చేమో, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిశ్చయముగా నువ్వు ఏ పరిస్థితులు అయితే బాధపడుతూ కృంగిపోయి మదనపడి నీ జీవితంలో ఎలా నడిపించబడాలో అర్థం కాని స్థితిలో ఉన్నటువంటి నీ జీవితాన్ని చూసి దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఏ విషయంలో బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. నీ జీవితంలో దేవుడిచ్చేటువంటి వాగ్దానం పైన విశ్వసించు, నమ్ము, నిశ్చయముగా దేవుడు నీకు తోడేండి నడిపిస్తాడు. హల్లెలూయా. అక్కడ ప్రభు అంటున్నాడు, నీవు ఆ ఐగుప్తుల నుండి ఇశ్రాయేలు ప్రజల్ని తోడుకొని వచ్చేటప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? ఇప్పుడు ఇక్కడి నుండి వెళ్తావా ఈ దేవుని పర్వతం నుండి, మరలా ఈ దేవుని పర్వతానికి వచ్చి నన్ను సేవిస్తారు మోషే అంటున్నాడు. ఇక్కడ నాకు అర్థమవుతా ఉంది, ప్రభువుని సేవించే విషయంలో దేవుడు మరలా మోషేని ఎలా నడిపిస్తాడో అనేటువంటి విశ్వాస సంబంధమైనటువంటి ప్రోత్సాహాన్ని మోషేకి ఇస్తా ఉన్నాడు. నీ జీవితంలో ఎలా నడిపించబడాలో తెలియకపోవచ్చు, కానీ నీవు ఆదివారం తర్వాత మరలా ఆదివారంగా చేర్చబడేటువంటి నీ జీవితంలో ఐగుప్తు అనేటువంటి లోక సంబంధమైనటువంటి మాల్యంలోనికి నడిపించబడతా ఉన్నప్పుడు నీ జీవితంలో మరలా దేవుని పర్వతమైనటువంటి ఆ హోరేబు సహవాసంలోనికి చేర్చబడేటువంటి ఆ యొక్క దేవుని యొక్క ప్రేమలోనికి నీవు దేవుని సేవించే విషయంలో, దేవుని ప్రేమించే విషయంలో ఎలా ఉన్నావు? మన వ్యక్తిగత జీవితాలలో ఐగుప్తు అనేటువంటి లోకం నుండి ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ మరలా మీరు ఈ యొక్క హోరేబు అనేటువంటి ఈ పర్వతంలోనికి చేర్చబడి నన్ను సేవిస్తారు మోషే అని ప్రభువు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. మన వ్యక్తిగత జీవితాల్లో దేవుని ఇంతకీ మనం ఎలా సేవిస్తా ఉన్నాం? ఒక 2-3 విషయాలు చెప్పి నేను క్లోజ్ చేసేస్తాను. ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము లేకపోతే 8వ వచనం నుండి ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 4:8. మరలా అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదికి ఆయన తోడుకుని పోయి ఈ లోక రాజ్యముల అన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా,
యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదని. హల్లెలూయా. అపవాది మిగులు ఎత్తైనటువంటి కొండనికి యేసుక్రీస్తు ప్రభుని అమాంతంగా తీసుకెళ్లిన తర్వాత ఈ అపవాది యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడుతూ అంటున్నటువంటి మాటని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఎత్తైనటువంటి కొండ మీదకి తీసుకెళ్లిన తర్వాత అపవాది అంటున్నాడు, ఈ రాజ్యములు అన్నిటినీ నీకు ఇస్తానయ్యా, ఈ మహిమను నీకు ఇస్తాను. ఎప్పుడో తెలుసా? నీ జీవితంలో నాకు మ్రొక్కాలి, నాకు సాగిలపడి మ్రొక్కితే ఇవన్నీ నీకే ఇస్తాను. ఇక్కడ మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు అపవాది యేసుక్రీస్తు ప్రభుని శోధిస్తూ చాలా ఇబ్బంది పరుస్తూ ఉన్నటువంటి ఆ సందర్భాన్ని మనం చూస్తా ఉన్నప్పుడు, ఈ లోక రాజ్యముల అన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇస్తాను అని దేవునికి సవాలు విసిరినటువంటి వ్యక్తిగా అపవాది ఇక్కడ ఉన్నాడు. అయితే దేవుడు అపవాదిని ఎదిరించడానికి దేవుడు చేసినటువంటి ఒక చిన్న వివరణ మనం చూసినట్లయితే, దేవుడు ఎలా చేశాడో తెలుసా? లోకపు సామెత ఉంటది, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంట. ఇక్కడ దేవుడు తన జీవితంలో ఆయన దేవుడైనాడు, ఆయన ఏదైనా చేయగలడు. అయితే ఆయన మనకు మాదిరిగా ఉంచడానికి అపవాది మనల్ని శోధించడానికి వస్తాడు. ఆ శోధనకు మనము ఎలా నడిపించబడాలో తెలుసా? ఆ శోధన వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్కు ద్వారా ఎదిరించాలి, ఆ శక్తిని పొందుకోవాలని దేవుడు మాదిరికరమైనటువంటి మాటల్ని ఇక్కడ వివరిస్తూ అంటున్నటువంటి సాతానుతో అంటున్నటువంటి మాట ఏందో తెలుసా? మన కింద చూసినట్లయితే, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని. హల్లెలూయా. నీ జీవితంలో ప్రభువుని సేవించే విషయంలో ప్రభువుని కనపరచాలి, ప్రభువుని మాత్రమే ఆరాధించాలి, సేవించాలి. నీ జీవితంలో అపవాది ఏదైతే నీ ముందుకు తీసుకొస్తున్నాడో దాన్ని సేవించేస్తున్నావా, దాన్ని బ్రొక్కేస్తున్నావా, దానికి సాగిలి పడిపోతున్నావా? ఒకవేళ దేవుని వాక్కుతో, దేవుని వాక్య ఖడ్గాన్ని నీ ముందు పెట్టుకొని దేవుని సన్నిధి ద్వారా, దేవుని ప్రభావం ద్వారా ప్రభువుని మాత్రమే మొక్కి ఆయన యుద్ధే సాగిలపడి నీ జీవితంలో ఆయన మాత్రమే సేవించగలిగినటువంటి స్థితిలో ఉన్నావా? నీ జీవితంలో సాతానుని సేవిస్తున్నావా, దేవుని సేవిస్తున్నావా అనేది చాలా ప్రాముఖ్యం. అపవాది నీ యొద్దకు వచ్చి చాలా రకాల లోక సంబంధమైనటువంటి వైభవాలు నీకు చూపించవచ్చు. వాటికి మ్రొక్కేసావు అనుకో, సాగిలి పడిపోయావు అనుకో, చాప్టర్ క్లోజ్ అయిపోయింది. అదే అపవాదిని ఎదిరించి దేవునికి మ్రొక్కి ఆయనకు సాగిలిపడి ఆయనకు మాత్రమే ప్రప్రథమ స్థానాన్ని ఇచ్చి ఆయన ఎదుట సాగిలిపడి ఆయన మాత్రమే సేవించిన ఎడల నీ జీవితంలో నిజమైన ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. రెండో మాటను ఒకసారి మనం చూద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. లూకా సువార్త 16వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు, వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. ఏంటంట? మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పాను. ఏ సేవకుడు ఇద్దరు యజమానుల కంట ఏమవ్వలేడంట? సేవించలేడంట. నీ జీవితంలో దేవుణ్ణి సేవిస్తున్నావా, సిరి అనేటువంటి విగ్రహాన్ని సేవిస్తున్నావా? మన జీవితంలో దేవుణ్ణి సేవించే విషయంలో దేవునికి మాత్రమే ప్రథమ స్థానాన్ని ఇచ్చి ఆయన వాక్కుని ధ్యానం చేసి ప్రభుని మాత్రమే గణపరిచి ఆయనకు మాత్రమే మనకు అవకాశం ఇచ్చి ఆయన సేవించే స్థితిలో ఉన్నామా? లోక సంబంధమైనటువంటి సిరి అనేటువంటి ధనవయములు పడిపోయి ఆయన మర్చిపోయే స్థితిలో ఉన్నామా? మన వ్యక్తిగత జీవితాల గురించి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో జీవించినటువంటి జీవితంలో 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు బ్రతకచ్చు. అయితే మనము దేవుణ్ణి సేవించే విషయంలో దేవుణ్ణి మాత్రమే సేవిస్తున్నామా,
లేక సిరి అనేటువంటి విగ్రహ సంబంధమైనటువంటి దుర ఆలోచన సంబంధమైనటువంటి లోక సంబంధమైనటువంటి విధానముతో మనం ఏదైనా విగ్రహాన్ని మన హృదయంలో పెట్టుకొని ఆరాధిస్తా ఉన్నామా? మీరు మీ వ్యక్తిగత జీవితాల్లో దేవునిని సేవిస్తున్నాను అని చెప్పి లోక సంబంధమైనటువంటి ఆలోచనతో నడిపించబడుతున్నారా? మీరు మీ వ్యక్తిగత జీవితంలో మీరు ఒకవేళ సిరికైనా దాసులైపోయి దాని సంబంధమైనటువంటి విధానంతో సిరిని సేవించవచ్చేమో, లేదా నీవు భక్తిపరంగా పరిశుద్ధమైనటువంటి అగ్ని జ్వాలలతో నింపబడినటువంటి ఈ సార్వత్రిక సంఘంలో చేర్చబడి దేవుణ్ణి మాత్రమే సేవించే స్థితిలో నీవున్నావా? నీ జీవితంలో రెండిటిని సేవించగలవు. ఎందుకు తెలుసా? దేవునైనా సేవించగలవు, సిరి అనేటువంటి విగ్రహ సంబంధమైనటువంటి లోకానైనా సేవించగలవు. ఏ స్థితిలో ఉన్నావో దేవుడు నీ ముందు పెట్టాడు. చిట్ట చివరిగా 3వ విషయాన్ని మనం చదువుకొని క్లోజ్ చేసుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 12:26. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని ఘనపరచును. హల్లెలూయా. ఒకడు దేవుని సేవించే విషయంలో, ఆయన వెంబడించే విషయంలో, దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడాల్సినటువంటి వ్యక్తిగత జీవితం గురించి మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ప్రభు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఒకడు నన్ను సేవించిన ఎడల, నన్ను ప్రేమించిన ఎడల, నన్ను వెంబడించే విషయంలో ఎలా ఉండాలి అన్నటువంటి వివరణని ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును. తండ్రి అయిన దేవుడు మనల్ని ఘనపరచాలి అని అంటే ఆయన సేవించే విషయంలో ఎలా ఉన్నాం? ఆయన మాత్రమే సేవించిన ఎడల ఆయన మాత్రమే నువ్వు వెంబడిస్తాం. హల్లెలూయా. లోకపు విధానంతో, లోక సంబంధమైనటువంటి ఆలోచనతో, లోకపు రీతిగా వాటి సంబంధంగా నువ్వు వెంబడిస్తా ఉన్నావా? లేదా దేవుణ్ణి మాత్రమే సేవించి ఆయన వెంబడిస్తున్నావా? నీ జీవితంలో దేవుణ్ణి మాత్రమే సేవించిన ఎడల దేవుణ్ణి మాత్రమే నువ్వు వెంబడిస్తావు. దాన్ని బట్టి తండ్రి అనే దేవుడు నిన్ను గణపరుస్తాడు. హల్లెలూయా. మన జీవితంలో ఆలోచన చేస్తా ఉన్నప్పుడు దేవుని మాత్రమే సేవించాలి, దేవుని మాత్రమే పూజించాలి, దేవునికి మాత్రమే ప్రప్రథమ స్థానాన్ని ఇవ్వాలని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మన వ్యక్తిగత జీవితంలో ఒకవేళ పరిశుద్ధమైనటువంటి ఈ అగ్ని అభిషేకాన్ని పొందుకొని నడిపించబడే విషయంలో ఆయన మాత్రమే సేవిస్తూ మనం నడిపించబడుతున్నామా? లేదా మన జీవితాల్లో లోక సంబంధించినటువంటి మాలిన్యంలోనికి నడిపించబడుతున్నామా? 3 విషయాలు మనం చిట్ట చివరికి మనం చూసాం. దేవుని మాత్రమే మనం బ్రొక్కాలి, అపవాదిని వెదలగొట్టాలి. మన జీవితంలో దేవుని మాత్రమే సేవించాలి, సిరి సంబంధమైనటువంటి విగ్రహాన్ని ప్రాళదొలాలి. మన జీవితంలో దేవుని మాత్రమే ఎప్పుడైతే వెంబడిస్తామో, సేవిస్తామో, మన జీవితంలో ఆయన తండ్రి మనలను ఘనపరుస్తాడు. హల్లెలూయా. ఇక్కడ మోషే తన యొక్క, నేను క్లోజ్ లైన్కి వచ్చాను, బైబిల్ గ్రంథాన్ని మూసేశాను. మోషే తన జీవితంలో దేవుణ్ణి మాత్రమే సేవించడానికి, దేవుని మాత్రమే పూజించడానికి తన వ్యక్తిగత జీవితంలో ఇష్టపడిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుడు మాట్లాడుతా ఉన్నాడు మోషేతో. ఏందో తెలుసా? నీవు ఆ ఐగుప్తు అనేటువంటి లోకంలో నుండి ఇశ్రాయేలు ప్రజల్ని తోడుకొని వచ్చే ముందు నీ జీవితంలో దేవుని పర్వతమైనటువంటి ఈ పర్వతం మీదకి వచ్చి మరలా నన్ను సేవిస్తారు, మరలా నన్ను పూజిస్తారు, మరలా నన్ను ఘనపరుస్తారు అంటున్నాడు. హల్లెలూయా. మనం పరలోకం నుండి ఇక్కడికి పంపబడిన వ్యక్తిమి. అయితే లోకపు సంబంధమైనటువంటి ఐగుప్తు అనేటువంటి ఈ పట్టణంలో నుండి మరలా మనము ఆ పర సంబంధమైనటువంటి దేవుని పర్వతమైనటువంటి ఆ సియోనులోనికి చేర్చబడతాం. ఆ చేర్చబడాలి అని అంటే నీ జీవితంలో దేవుని మాత్రమే సేవిస్తున్నావా, లేదా అపవాది సంబంధించినటువంటి సాతాను మొక్కుతున్నావా, లేదా సిరి అనేటువంటి విగ్రహాన్ని మొక్కుతున్నావా, లేదా నీ జీవితంలో అపవాది సంబంధమైనటువంటి లోక సంబంధమైనటువంటి ఆచారాలతో నీ జీవితంలో నడిపించబడుతున్నావా? నీ జీవితాన్ని నిన్ను పరీక్షించుకో, పరిశీలన చేసుకో. నిన్ను పిలిచిన దేవుడు నిన్ను చేయి విడిచిపోడు. నీ జీవితంలో ఆయన మాత్రమే వెంబడించాలని నువ్వు తృష్ణ కలిగి ఉండు. దేవుడు మోషేని అంచులంచులుగా నడిపిస్తూ
దేవుని యొక్క కృప ద్వారా నడిపించబడేటువంటి వ్యక్తిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. నీ జీవితంలో దేవుని పిలుపుని ఎలా అర్థం చేసుకుంటున్నావు? దేవుని సేవించే విషయంలో ఎలా ఉన్నావు? ఒకవేళ గనక ఈ జీవిత పయనంలో ఈ జీవిత కాలం మట్టికే నేను దేవుని సేవిస్తాను, తర్వాత ఏమైపోద్దులే అనేటువంటి నిరీక్షణకు ఆధారమే లేకుండా నీ జీవితం నడిపించబడితే ఈ జీవితం వృధా అయిపోతుంది. ఇంతకాలం నువ్వు పడినటువంటి ప్రయాస, ఇంతకాలం ప్రభు సన్నిధిలో స్తుతించేటువంటి స్తుతి యాగం, ఇంతకాలం దేవుని యొక్క వాక్యం అనేటువంటి వాక్యం వృధా అయిపోతుంది. నీ జీవితంలో ప్రభువుని మాత్రమే సేవించాలి, ఆయన పిలుపును గ్రహించి నడుచుకోవాలని నువ్వు ఆశ కలిగి ఉంటే నీ ఆశను ఆయన తృప్తిపరుస్తాడు. నీ జీవితంలో నువ్వు ఏ స్థితి నుండి పిలువబడ్డావో ఆ పిలుపును గ్రహించు, ఆ పిలుపుకు సంబంధించినటువంటి విధానంతో నడిపిస్తాడు. నా గొర్రెలు నా స్వరము వినును, వాటి నేను పేరు పెట్టి పిలుచునని దేవుడు సెలవిస్తున్నాడు. నీ జీవితంలో ఆయన పిలుపుని, ఆయన స్వరానికి నువ్వు అప్పగించుకో. ప్రభువా, నా ఆలోచన కాదయ్యా, నా సొబితి కాదయ్యా, నా సొబితి పైన ఆధారపడి నిన్ను వెంబడించలేకపోయాను, నిన్ను సేవించలేకపోయాను, నిన్ను సేవించిన ఆ జీవితం సంతృప్తి ఇవ్వలేదయ్యా. నిన్ను మాత్రమే సేవిస్తాను, నీ పిలుపు మాత్రమే లోబడతాను, నా జీవితాన్ని నీ యొక్క పరిశుద్ధమైనటువంటి ఆ దేవుని పర్వతంలోకి చేర్చబడేటువంటి అగ్ని జ్వాలలతో నింపబడతానని నువ్వు తీర్మానం చేసుకో. దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు. ఈ వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆస్వాదించి ఫలింపచేసి అభివృద్ధి పరచును గాక. ఆమేన్. ఈ సమయాన్ని మనం దేవునికి సన్నిధిలో అర్పించుకుందాం. ప్రభు సన్నిధిలో లేచి నిలబడదాం. ప్రభు